తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జ్యోతిష్య రత్న బిరుదాంకితులు శ్రీమతి డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మేడం, ఒక అస్ట్రాలజర్గా చెప్పండి, చాలా మందికి ఒక డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో మన పిల్లల్ని చదివించం, కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు మాత్రం కావాలి. అవును. నువ్వు చెప్పొచ్చాలే అని అనకండి, నాకు తెలుసు ఆ ప్రాబ్లం, నేను కూడా చదివించను. ఎందుకంటే ఎంతో కొంత మనకు ఆ నమ్మకం కనుక గవర్నమెంట్స్ కలిగిస్తే ఎందుకు వెయ్యము, మనకేమన్నా కదా సరదానా లక్షలు ఎక్కువ పోయడానికి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే కదా అనుకుంటాము. కానీ ఈ గవర్నమెంట్ జాబ్ ఇంకా అసలు లైఫ్ టైం సెటిల్మెంట్ కదా, ఒక నమ్మకం, ఒక ధైర్యం. సో అలా గవర్నమెంట్ జాబ్ అనేది మీరు జన్మకుండలి చూసినప్పుడు ఖచ్చితంగా మీ పిల్లలకి ఖచ్చితంగా, లేకపోతే వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుందని ప్రెడిక్ట్ చేస్తారా? మరి గవర్నమెంట్ జాబ్ వచ్చే ఆస్కారం లేదండి, కానీ పరిహార మార్గం చేసుకుంటే ఆ ఛాన్సెస్ ఏమైనా వచ్చే పరిస్థితులు ఉంటాయా? ఇవి ఒకసారి చెప్తారా? అలాగే పద్మిని, మీరన్నట్టు గవర్నమెంట్ జాబ్ మనము పరిశీలించవచ్చు, చెప్పచ్చు గవర్నమెంట్ జాబ్ అసలు ఒకళ్ళకి ఉందా లేదా అనేది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతమంది వాళ్ళకి తెలియదు, కొంతమంది ఉందని తెలిసినా ఇష్టపడకుండా ప్రైవేట్గా బిజినెసెస్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఉద్యోగంలో ఇన్కమ్ లిమిటెడ్. ఎంత మనం చేసినా కూడా వస్తాయి, కానీ మనకి శ్రమ దగ్గర గుర్తింపు ఉంటుంది, వస్తుంది. కానీ బట్ మనం ఎక్సెల్ చేసుకునేది, ఎక్స్పాండ్ చేసుకునే స్కోప్ బిజినెస్లో ఎక్కువ ఉంటుంది. అలాగే అసలుకే లేని ఇబ్బంది కూడా బిజినెస్లోనే ఉంటాయి. రెండు అతిమితి ఉంటుంది, లేదా బ్యాలెన్స్డ్గా వెళ్తుంది. ఇప్పుడు కొంతమంది జాతకాల్లో గవర్నమెంట్ బ్లెస్సింగ్ ఉంది. సపోజ్ వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఏ జ్యోతిష పండితుడి దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళకి ఐడియా లేదు, వాళ్ళు అసలు చదువుకోలేదు అనుకున్నాం, 10th క్లాస్ ఇంటర్ చదువుకున్నారు. సో ఇంకా గవర్నమెంట్ జాబ్ అన్న మాట వాళ్ళకి ఎలా వర్తిస్తుంది? మరి ప్రభుత్వం ధనం తినే యోగం ఉంటాయి. ఇప్పుడు స్త్రీ ధనం తినే యోగము, తాత ముత్తాతల ధనం తినే యోగము, ప్రభుత్వ ధనం తినే యోగం అనేవి ఉండాలి. ఉంటే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. వాళ్ళకి తెలియదు. ఒకవేళ తెలిసినా ఇక్కడ మనకి ఎక్కడ మ్యాచ్ అవుతుంది? చదువుకోలేదు, పోనీ 10th క్లాస్కి తగ్గట్టు ఏమన్నా ఉద్యోగాలు ఉన్నాయని వీళ్ళు చూసుకోలేదు. అప్పుడు ఎలా ఉంటుందంటే పద్మిని, మన జాతకంలో రాసి పెట్టి ఉంది అంటే కనుక అది ఏదో ఒక రకంలో మనకు వస్తుంది. దీనికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను, అందరికి అర్థమయ్యేట్టు చెప్పండి. సపోజ్ ఎవరైనా ఒకళ్ళ జాతకంలో గవర్నమెంట్ ప్రభుత్వ ధనం తినే యోగం ఉంది, కానీ వాళ్ళకి అది తెలియదు, తీసుకోలేదు. ఒక సూపర్ మార్కెట్ ఏదో పెట్టారు అనుకున్నాం, లేదా ఒక టిఫిన్ సెంటర్ ఏదో పెట్టారు అనుకున్నాం. పెట్టినప్పుడు ఏమవుతుంది? గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి డబ్బులు రావాలి. మరి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి తింటారని కాదు, ఒకళ్ళు గవర్నమెంట్ నుంచి కాంట్రాక్ట్స్ రావచ్చు, లేదా అక్కడ ఏదైనా ఒక ఫ్లైఓవర్ పడి ఇంకా రాత్రికి రాత్రి వాళ్ళ జాతకం మారిపోతుంది. ఎక్కువ మంది జనాలు వచ్చాయి. ఇది అనమాట. ఇదే ప్రభుత్వ దినం తినే యోగం లేదనుకోండి, వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటే సంవత్సరాల తరబడి టైం వేస్ట్ అవుతుంది. ఒకటి, అసలు గవర్నమెంట్ నుంచి నష్టం ఉందనుకోండి, ప్రభుత్వ నష్టం అని ఏదైనా ఉందనుకోండి వాళ్ళ జాతకంలో, గవర్నమెంట్కి తరఫు అంటే సూర్యనారాయణమూర్తి రవి బాగోకపోతే కనుక గవర్నమెంట్ నుంచి పోయే యోగం కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుంది? వాళ్ళు ఒక షాప్ పెట్టారు, లేదా ఒక ఇల్లు వాళ్ళకి వచ్చింది, రోడ్డు వైండింగ్లో ఆ ఇల్లు కొట్టుకుపోవచ్చు. సో ఇలా రెండు ఉంటాయి, వచ్చేది ఉంటుంది, పోయేది ఉంటుంది. సో ఇప్పుడు కొంతమందికి కొన్ని అవుట్లెట్స్ పెట్టినప్పుడు, మాల్స్ పెట్టినప్పుడు అక్కడ కనుక ఎప్పుడైనా ఫ్లైఓవర్ పడితే కనుక బాగా వెళ్తుంది ఇంకా వాళ్ళకి. అసలు అంటే అప్పటిదాకా ఆ ఫ్లైఓవర్ ప్లాన్ ఉండదు, వీళ్ళు ఎప్పుడైతే పెట్టి వీళ్ళు మొత్తం షాప్ ఓపెనింగ్ చేసి వచ్చినప్పుడే వస్తుంది. ఇంకా వాళ్ళు అనుకుంటారు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, వీళ్ళకేంటి ఇంత అదృష్టం అని. అంటే చుట్టుపక్కల వాళ్ళు భావించాల్సింది ఏంటి? వీళ్ళ వల్ల వాళ్ళకు కూడా అదృష్టం పట్టింది. ఇప్పుడు మనకు జ్యోతిష శాస్త్రంలో ఒక విషయం ఉంటుంది, మనం ఎవరి గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామో వాళ్ళ జాతక బలం మనకి కంపాటబుల్ ఉంటుంది. అవునా? కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. సో సపోజ్ ఎవరి గురించి అయినా ఆలోచిస్తూ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఏమన్నా అవయోగాలు ఉంటే వీళ్ళకి రావచ్చు, వీళ్ళకున్న యోగాలు వాళ్ళకి వెళ్ళొచ్చు. అందుకే అసలు మనం ఆలోచించాల్సింది కృష్ణుడి గురించి ఆలోచించాలి, రాముడి గురించి కృష్ణుడి జన్మజాతకంలో 5 గ్రహాలు వచ్చాయి, రాముడి జన్మజాతకంలో 5 గ్రహాలు వచ్చాయి. అంటే వాళ్ళ గురించి ఎలా ఆలోచిస్తాం? శ్రీకృష్ణ పరమాత్ముడు బాల్య లీలలు, వాటిల్ని శ్రీరామచంద్రమూర్తి తాటకిని ఎలా చంపాడు, యాగ సంరక్షణార్థం ఎలా చేశాడు, రావణాసురుడిని ఎలా సంహరించాడు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే అవి మనకి
అందుకే భగవంతుడి కథా కాలక్షేపం భగవంతుడిని స్మరించమని మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు. అద్భుతం. అమ్మవారి గురించి అనుకోండి, ఇంకేంటి, మనం అన్నిటినీ జయించినట్టే. ఎందుకంటే శంభుని వధించింది ఆవిడే, మహిషాసురుని వధించింది ఆవిడే. సో మనకున్న అంతర్గత శత్రువులు కావచ్చు, బాహ్య శత్రువులు కావచ్చు, ఎప్పుడైనా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. మన ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా మనకున్న వీటిని కంప్లీట్ చేసుకుంటూ దాటుకుంటూ వెళ్ళేదిని అమ్మవారు ప్రసాదిస్తుంది. ఎంత బాగా చెప్పారండి, నిజంగా మనసుకి అలా ఇంకా ముద్ర పడుతుంది స్టాంప్ వేశారు. చాలా బాగా చెప్పారు. రైట్, అట్లా ఆలోచించుకోవాలి. అయితే పరిశీలన ఎలా చూస్తారు వీళ్ళకి, ఏ గ్రహస్థితి వల్ల ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనేది? ఇప్పుడు లగ్న బలం ఉండాలి, చంద్ర బలం ఉండాలి, దశమ బలం బాగా ఉండాలి. దశమంలో కనుక ఇప్పుడు డైరెక్షనల్ స్ట్రెంత్ అని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. దిగ్బలం దశమంలో కనుక ఎవరికైనా సూర్యనారాయణ రవి కానీ లేదా మంగళ్ కానీ వాళ్ళిద్దరి దిగ్బలం ఉంటుంది. లగ్నంలో దిగ్బలం ఎవరికి ఉంటుంది? గురు భగవానుడికి ఉంటుంది, బుధ భగవానుడికి ఉంటుంది. వీళ్ళిద్దరికి లగ్నంలో దిగ్బలం ఉంటుంది. లగ్నం బాగా ఉండాలి, ఎందుకంటే బేసిక్ గా మనకి ఒక చార్ట్ చూసినప్పుడు లగ్నం బలం ఉండాలి. ఇప్పుడు సపోజ్ వాళ్ళకి దశమ స్థానం బాగుంది, గవర్నమెంట్ తినే యోగం బాగా ఉంది, గవర్నమెంట్ సొమ్ము తినే యోగం ఉన్నప్పుడు లగ్న బలం లేదనుకోండి, ఇవి రావు, లాగ్ అవుతూ ఉంటాయి. అప్పుడు లగ్న బలాన్ని పెంచుకోవాలి. లగ్న బలం, లగ్నానికి తగ్గ లాడెవరు, దానికి తగ్గ పరిహారాలు చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ దశమ స్థానమే బాగాలేదు అనుకోండి, దానికి సంబంధించిన చేసుకోవాలి. దశమ స్థానం బాగోకపోతే కనుక స్థితికారకుడైన శ్రీమన్నారాయణ పట్టుకుంటే కనుక మన స్థితి ఎప్పుడు మంచి పొజిషన్లోకి ఆయన తీసుకెళ్తాడు. సో ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో ఒక పొజిషన్ ఒక పాయింట్ అడిగారు, గవర్నమెంట్ ఉద్యోగం లేకపోయినా తెచ్చుకోవచ్చు, పరిహార మార్గాలు ఉన్నాయా? ఇవన్నీ ఇప్పుడు సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి మాత్రమే అవుతుంది. లగ్నం అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు ఏ పరిహార మార్గాన్ని అసలు చేసుకుంటే గనక గవర్నమెంట్ జాబ్ కొట్టచ్చండి? ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే యోగం లేదనుకోండి, వాళ్ళకి రాకపోతే అంటే గవర్నమెంటే రావాలని ఉంది. ఇప్పుడు ఎందుకు అనుకుంటాం, గవర్నమెంట్ అయితే హాలిడేస్ ఎక్కువ ఉంటాయి, మనకు కోపం వచ్చినా మన వాళ్ళకల్లా, వాళ్ళకి కోపం వచ్చినా మన వాళ్ళకల్లా మనకి ఒక సెక్యూరిటీ ఉంటుంది. అదే సెక్యూరిటీ ప్రైవేట్ లో వస్తుంది. ఇప్పుడు కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా అది తీసుకోకుండా ప్రైవేట్ లోకి వెళ్ళి మంచి జామ్ అని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో పొజిషన్ 10th పొజిషన్ బాగా ఉంటే. ఇదివరకు అంటే రాజుల కొలువులో ఉండేవి, ఇప్పుడు కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇదివరకు వాహనం అంటే గజం అంటే పెద్ద వాహనం అని, గుర్రాలు అంటే అలాగే చెప్పేవాళ్ళు. ఇప్పుడు మీరు గుర్రం మీద వెళ్తారు, గజం మీద చెప్పలేము. ఇప్పుడు గజం అంటే రోల్స్ రాయిస్ అనుకోవచ్చు, రేంజ్ రోవర్ అనుకోవచ్చు. అంటే మారుస్తూ ఉండాలి టెర్మినాలజీని. మనకి పరాశర మహర్షి అందించినప్పుడు అప్పటి కాలమాన పరిస్థితులు వేరు, ఇప్పుడు కాలమాన పరిస్థితులు వేరు, అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు ప్రైవేట్ లో కూడా మంచి, ఇప్పుడు బాస్ బాగా సహకారంగా ఉన్నారనుకోండి, అది వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగం కిందే. బాస్ వెన్నుదట్టి ప్రోత్సహిస్తున్నారు అంటే అది గవర్నమెంట్ ఉద్యోగం కిందే లెక్క వస్తుంది. డెఫినెట్లీ. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగంలో రకరకాల లబ్ధులు ఉంటాయి, పెన్షన్ వస్తుంది, ఇట్లా ఏవేవో ఉంటాయి కదా. మనం చక్కటి ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఏమైనా తీసుకుంటే ఆఫ్టర్ ప్రైవేట్ జాబ్ చేస్తూ కూడా ప్లాన్డ్ గా వెళ్తే పెన్షన్ వస్తుంది దాని తర్వాత కూడా. ఇదివరకు రోజుల్లో లేదు, ఇప్పుడు లేదు, మారిపోయింది. సరే, అలాగే వీళ్ళు ప్రైవేట్ ఉద్యోగంలో వీళ్ళకి దాచుకోవడానికి ఎక్కువగా వచ్చే సంపాదన వస్తుంది. డెఫినెట్లీ చాలా చక్కగా సంపాదించుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చూడండి. రైట్. అయితే మరి ఉన్న ఉద్యోగంలోనే మీరు అన్నట్టుగానే అది స్థిరంగా ఉండాలి, గవర్నమెంట్ జాబ్ పోలి ఉండాలి, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అని అంటే కనుక ఏ పరిహారాలు చెప్తారండి? ఏకాదశి మీకు అత్యంత ప్రీతిపాత్రమైన తిథి మనందరికి. ఆ తిథి రోజు విష్ణు సహస్రనామము తులసి నార ఉంటుంది కదా, తులసి నార, దాన్ని పట్టుకొని చదవాలి. దాన్ని పట్టుకొని చదివి విష్ణు సహస్రనామం మొత్తం చదివి, చదవడం రాని వాళ్ళు వినడమైనా వినొచ్చు. వినేసేసి అంతా అయ్యాక స్వామివారి పాదాల ముందు పెట్టండి. ఒక 3 ఏకాదశులు చేయండి. 4వ ఏకాదశి, అసలు 2వ ఏకాదశికి వాళ్ళకి తేడా తెలిసిపోతుంది. బాగా క్విక్ రిజల్ట్స్ వస్తుంది. తులసి నార, తులసి దళాలు మనం సమర్పిస్తాము, నారతో చేసి చూడండి. ఎక్కడ దొరుకుతాయండి నారలు? అంటే నార అంటే నా ఉద్దేశం, ఇప్పుడు తులసి వస్తుంది కదా, తులసి పెరుగుతూ ఉంటుంది కదా, పైన గింజలకి ఇలా అంటే మనం పెంచుకునే దాన్ని, అంటే మనం పూజించే దాన్ని కాకుండా ఇంకొక దాంట్లో, లేదా మనం పూజించుకునేదైనా సరే బుధవారం శనివారం పగల పూట కోసి పక్కన పెట్టుకుని దాంతో చేయొచ్చు. అది జస్ట్ చేతిలో పట్టుకుని సమర్పించవచ్చు అంతే. మొత్తం ఇప్పుడు 108 నామాలకి మనం ఇవ్వలేం కాబట్టి ఒక ఎన్ని సహస్రం మొత్తం అంటే మీకు ఎంత పడితే అన్ని, ఒక 2 3 అయితే మినిమంగా పట్టుకొని ఆ సహస్రం మొత్తం అయ్యాక అప్పుడు అక్కడ పెట్టేస్తే కనుక
స్వామివారికి మనం ఒక పిటిషన్ పెడుతున్నాం. స్వామి నాకు హెల్ప్ చేయని మనుషులను అడుగుతాం. ఇది ఒక కమ్యూనికేషన్ అనమాట బిట్వీన్ అస్ అండ్ గాడ్. అమేజింగ్, నేను కూడా ట్రై చేస్తాను. చేయండి, చాలా మంచి రిజల్ట్స్. తప్పకుండా మీకు రివ్యూ ఇస్తా, అప్డేట్ ఇస్తా ఏం జరిగిందో. మీరు ఎలాగో చూస్తూ ఉంటారు కదా. ఎనీవేస్, మీరు కూడా చేసుకోండి. ఉద్యోగ సంబంధించి చాలా మంది చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారండి. వాటిలన్నిటిని ఎస్పెషల్లీ ఇప్పుడు కొంచెము ఇంకా అంటే కొంతమందిని మనం చూస్తే సాఫ్ట్వేర్ కావచ్చు, రెసెషన్ ఈ వారి వల్ల కావచ్చు, కొన్ని అన్కండిషనల్ సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నాయి. ఈ అన్కండిషనల్ సిచ్యువేషన్స్ ని స్కిప్ ఆయన చేస్తాడు. మాయ అంతా ఆయన అధీనంలో ఉంటుంది కదా. మాయని జయించాలంటే మాయను ఇచ్చేవాడిని పట్టుకుంటే మాయని జయిస్తాం. తప్పకుండా అలా ఆయన అనుగ్రహం ప్రతి ఒక్కరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా మాకు తెలియజేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.